Next problem from system of circles. Find the equation of the circle passing through origin and cutting orthogonally the two circles. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. మనం ఫైండ్ చేయాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. సో ఎట్ ద సేమ్ టైం ఈ రెండు సర్కిల్స్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. సో ఇట్లా 3 కండిషన్స్ ఇచ్చారు. ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ముందుగా ఆరిజిన్ గుండా పాస్ అవుతుందని చెప్పారు కాబట్టి సో మనం మన సర్కిల్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ origin. Passing through origin means 0, 0 can be taken as x square plus y square plus 2gx plus 2fy is equal to 0. ఓకే, సో మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ ఎప్పుడైతే ఆరిజిన్ గుండా పాస్ అవుతుందో ఆ సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఇది. ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటటువంటి సర్కిల్కి సి వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే, ఇక్కడ సి అనేది ఉండదు. సో మనం డైరెక్ట్గా సి లేకుండా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకుందాం. సో ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే సి వాల్యూ 0 అవుతుంది. సో మనం జనరల్ ఫామ్ని సి లేకుండా తీసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఇది. సో ఈ సర్కిల్ ఇచ్చినటువంటి రెండు సర్కిల్స్ తోటి ఆర్థోగోనల్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం అది తీసుకుందాం. గివెన్ our circle is orthogonal with x square plus y square minus 4x plus 6y plus 10 is equal to 0. ఓకే, సో ముందుగా ఈ ఫస్ట్ సర్కిల్ తీసుకుందాం. సో మన రిక్వైర్డ్ సర్కిల్ ఈ సర్కిల్ తోటి ఆర్థోగోనల్గా ఉంది. సో దీనిలో మనం 2g', సో దీన్ని మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకొని 2g' అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -4, 2f' అంటే y కోఎఫిషియంట్ 6, అట్లానే c' 10. సో మనం ఫైండ్ చేయాల్సినటువంటి సర్కిల్లో జిఎఫ్సీలు ఉంటాయి. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి సర్కిల్ ఉందో దాంట్లో మనం g', f', c' ఆ వాల్యూస్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దెర్ఫోర్ g' ఈజ్ ఈక్వల్ టు 2 - 2j, f' ఈజ్ ఈక్వల్ టు 2 3j, c' అనేది 10. సో కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ, సో ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది అని చెప్పారు కాబట్టి మనం ఈ కండిషన్ తీసుకోవాలి. 2gg' plus 2f' is equal to c plus c'. ఓకే, సో 2g అంటే మనం ఫైండ్ చేయాల్సినటువంటిది g'. సో g' అనేది -2, అట్లానే 2f అంటే మనం ఫైండ్ చేయాలి. f' అనేది మన ఫస్ట్ సర్కిల్, f' is equal to 3, ఇట్ ఈజ్ ఈక్వల్ టు c అంటే 0. సో మన రిక్వైర్డ్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఆరిజిన్ గుండా పాస్ అయ్యే సర్కిల్కి సి వాల్యూ ఉండదు, సి 0. ఓకే, ప్లస్ c' అనేది మనకి ఇక్కడ 10గా ఉంది. ఓకే, c' అనేది 10. సో 2 - 2j -4g ప్లస్ 6f, ఆ 10 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -10 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం 2తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 2j 2 3j 2 5j. So let us say this is equation number 2.
సో దీన్ని మనం ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఇది ఫస్ట్ సర్కిల్ తోటి ఆర్థోగోనల్గా ఉంది అని చెప్పారు కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటి ఈక్వేషన్. ఇదే విధంగా మనం సెకండ్ సర్కిల్ కూడా తీసుకుంటే ఇట్లానే జిఎఫ్లలో ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. అవి రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే జిఎఫ్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని తీసుకొని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో లెట్ us see కంటిన్యూషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సర్కిల్ తీసుకుందాం. అవర్ సర్కిల్ ఈస్ ఆర్థోగోనల్ with x square plus y square plus 12y plus 6 is equal to 0. ఓకే, సో ఇందులో కూడా మనం 2g dash 2f dash c dash వాల్యూస్ నోట్ చేసుకుందాం మనం. సో 2g dash అంటే ఇది x కోఎఫిషియంట్. హియర్ దెర్ ఈస్ నో x టర్మ్, ఇందులో x టర్మ్ అనేది లేదు, అందువల్ల 2g dash అనేది 0. 2f dash ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ y. సో ఇక్కడ 12y అని ఉంది, సో y కోఎఫిషియంట్ 12, సో దాన్నే మనం 2f డాష్గా తీసుకుంటాం. c డాష్ సో కాన్స్టెంట్ 6. సో 2g డాష్ 0 అయితే g డాష్ కూడా 0 అవుతుంది. సో 2f డాష్ 12, f డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 6. ఓకే, నెక్స్ట్ రైట్ ద కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ. 2gg డాష్ 2ff dash is equal to c plus c dash. ఓకే, సో 2g అంటే మనం కనుక్కోవాలి, g dash అంటే ఇక్కడ 0, 2f అంటే మనం ఫైండ్ చేయాల్సినటువంటిది, f dash 6, c అంటే మన సర్కిల్ ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి c వాల్యూ 0, c dash ఇక్కడ 6గా ఇచ్చారు. సో 2g ఇంటూ 0 0, అది 2 6 12f is equal to 6. okay, so f is equal to 6 by 12, therefore finally f is equal to 6 1 ja 6 2 ja. సో f వాల్యూ వచ్చేస్తుంది. సో మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే g వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ 2 ఈ విధంగా ఉంది, -2g plus 3f minus 5 is equal to 0. So minus 2g plus 3 into f means 1 by 2 minus 5 is equal to 0. Minus 2g, సో 2తో LCM తీసుకుందాం. 2 2 జా 4g మైనస్ 4g ప్లస్ 3 1 జా 3, 2 5 జా 10. సో డినామినేటర్లో 2 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 తోటి మనం LCM తీసుకుందాం. 2 2 జా 4g 3, 2 5 జా 10. సో 2 అనేది 0లోకి వెళ్ళిపోతుంది. మైనస్ 4g 3 మైనస్ 10 అంటే మైనస్ 7 is equal to 0. minus 4g is equal to 7. g is equal to minus 7 by 4. సో మైనస్ అనేది రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. 4 అనేది మల్టిప్లై అవుతుంది, రైట్ సైడ్ వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. therefore g is equal to minus 7 by 4. సో g వాల్యూ వచ్చేసింది, f వాల్యూ వచ్చేసింది. therefore రిక్వైర్డ్ సర్కిల్ x square plus y square plus 2gx, 2 into g అంటే minus 7 by 4x plus 2fy, f అంటే 1 by 2 into y is equal to 0. ఓకే, సో ఇక్కడ మనకి 2 2 జా క్యాన్సిల్ అవుతుంది, అట్లానే ఇక్కడ 2 2 రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2 తోటి మనం LCM తీసుకుందాం. సో 2x స్క్వేర్ 2 ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7x, ఇక్కడ మళ్ళీ 2y
is equal to 0. So finally 2x square plus 2y square minus 7x plus 2y is equal to 0. So this is our required circle. Okay, thank you.